మరొక వాదం కూడా వినపడుతుంది సార్. అదేంటంటే మొన్నటి దినమున ప్రవీణ్ పగడాల ఉదాంతం జరిగింది. అది వారైతేనేమో యాక్సిడెంట్ అంటున్నారు ప్రభుత్వం వారు. ప్రజలేమో వారికి ఉన్న ప్రశ్నలేమో సందేహాలేమో నివృత్తి కాలేదు. దాన్ని కనుమరుగు చేయడానికి వెనువెంటనే ఎన్నో అవసరాలు ఉండగా ప్రభుత్వానికి ఇప్పుడు పాస్టర్స్కి ఇలాంటిది ప్రకటించడం ఏమిటి? అదే రోడ్ల మీదకి ర్యాలీలు ధర్నాలను రాకుండా చేయడానికి ఒక కుట్రనా అని కూడా అనుకుంటున్నాం. అదే చెప్తున్నా కదా, ఈ ప్రవీణ్ పగడాల గారి లాంటి సంఘటనలు జరిగినప్పుడు రోడ్లు ఎక్కకుండా అనే మాట ఇంతకుముందు అన్నాను కదా. ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రదర్శనలు చేయకుండా, స్టేట్మెంట్లు ఇవ్వకుండా, కొంచెం వాళ్ళను కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా ఇది ఒక ప్రయత్నమై ఉండొచ్చు. కనుక అవసరం లేదు. క్రైస్తవులు ఎవరు కూడా ఇది యాక్సెప్ట్ చేయకండి, ఇది నా సలహా. యాక్సెప్ట్ చేసి వాళ్ళ వలలోకి మనం వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు బ్రతికితే దశమ భాగాల మీద బ్రతకాలి, బైబిల్లో ఉన్న పద్ధతి. సువార్త ప్రకటించి ఒక 10 మంది 25 మంది విశ్వాసులను సంపాదించి వాళ్ళు ఇచ్చే స్వేచ్ఛార్పణముల మీద బ్రతకాలి, అదొక పద్ధతి. లేదంటే పౌలులాగా డేరాలు గుట్టుకొని ఏదో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని వాళ్ళ కష్టార్జితమైనటువంటి సొంత సంపాదన మీద బ్రతికి సువార్త ప్రకటించి సేవ చేయాలి. ఇది రెండో పద్ధతి. ఉన్న వల కూడా జీవనోపాధి అవకాశం కూడా వదిలేసి సేవ చేయడం పేతురు పద్ధతి. ఒక జీవనోపాధి కల్పించుకొని దాని మీద ఆధారపడి సువార్త ప్రకటిస్తూ బ్రతకడం పౌలు పద్ధతి. అదో ఇదో చేయాలి. కానీ గవర్నమెంట్ ఇవ్వడం అనేది అసలు బైబిల్లో ఎక్కడా లేదు. అది అవసరం లేదు, మనకు వద్దులేండి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు మీరు ఇస్తానని చెప్పినటువంటి ఆ సూపర్ 6 ఏదో అమలు చేయండి, అందరం కలిసి అందరం దండం పెట్టుకుంటామని చెప్పాలి. ఓకే.